అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామంలో అరటి రైతుల పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతుంది. దాదాపు 50 ఏళ్ల చరిత్ర కలిగిన రావులపాలెం అరటి మార్కెట్ ప్రస్తుతం 28 ఎకరాల్లో విస్తరించి దేశంలో రెండో అతిపెద్ద అరటి మార్కెట్ గా పేరు పొందింది. అయితే గత కొద్ది రోజులుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అరటి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వచ్చిన మోంతా తుఫాను తీవ్రతతో అరటి పంట నేలమట్టమయ్యాయి. ఇక అధికారులు పంట నష్టం నమోదు చేసిన ₹1 పరిహారం కూడా రాలేదని రైతులు ఆరోపించారు. పెట్టిన పెట్టుబడి రాక అప్పుల భారం పెరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామంలో పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే కోనసీమ జిల్లా అందాలకు పెట్టింది పేరుగా చెప్పుకునే ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెంలో అరటి మార్కెట్ అనేది మనం చెప్పుకోవచ్చు. రావులపాలెం పేరు చెప్పగానే అరటి జగల గుర్తొస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. శుభకార్యంలో కానివ్వనండి, ప్రతి ఫంక్షన్ లో కూడా వాడు అరటి జగలు ఎక్కువ శాతం మనకి ఈ యొక్క రావులపాలెం మార్కెట్ నుండి అరటి రైతులు పూర్తి స్థాయిలో ఇక్కడికి పంపించడం జరుగుతుంది. అయితే ఇదే స్థానంలో చూసుకున్నట్లయితే అరటి రైతే మాత్రం ఈ మోంతా తుఫాను ప్రభావంతో అయితే మాత్రం పూర్తిగా కూడా కుదేలైపోయిన పరిస్థితి ఉంది. జల ₹400 పడితే జల ఈ రోజు ₹100-150 పడడంతో కనీసం ఏదైతే ఇక ఛార్జీలు కూడా ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా లేకపోవడంతో రైతు అయితే ఒక్కసారిగా కుదేలు పరిస్థితి అయితే మాత్రం జరగడం జరిగింది. లక్షల రూపాయలు పెట్టి యొక్క అరటి మార్కెట్ అయితే మాత్రం ఈ రోజు దూర స్థితిలో అయితే మాత్రం సార్ వస్తారంటూ ఏదో చేస్తారంటూ ఎవరో కోసం ఎదురు చూస్తూ ఉన్న చూపులందుకు నిరాశ అయితే మారడం జరిగింది. అయితే ఇదే కాలంలో చూసుకున్నట్లయితే మనం రావులపాలెంలో ఉన్న అరటి మార్కెట్ లో అయితే మాత్రం ఉన్నాము. ఇక రైతుల ఆవేదన ఏ విధంగా ఉంది, రైతుల యొక్క అరటి మార్కెట్ కొనసాగిస్తారా లేకపోతే ఏ విధంగా ఇబ్బంది పడతారా అనే విధానం కూడా తెలుసుకుందాము. సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ యొక్క మోంతా తుఫాను ప్రభావం వల్ల ఈ యొక్క అరటి మార్కెట్ అనేది పూర్తి స్థాయిలో దెబ్బైంది. అయితే ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడం జరిగిందా? మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంతవరకు ఇబ్బంది పడుతున్నారు? ₹100 దాకా అవుతుందండి. పది నాగవసం అండి ₹1,00,000 దాకా అవుతుందండి. ఇప్పుడు 50,000 కూడా రావట్లేదండి. పొట్టలో ఒడి తిరిగేసి గెల తయారు రావట్లేదండి. గెల ₹50 వెళ్తుందండి. మొన్నటిదాకా సైకిల్ 2,000 వెళ్ళేదండి, ₹50,000 వెళ్తుందండి. లాస్ వచ్చేస్తుందండి. రైతులు ఏం చేయాలో వాళ్ళకి పావలా రావట్లేదు, మాకు కొనుక్కునే వాళ్ళకి మాకు పావలా రావట్లేదండి. ఏదో చేస్తాడు చంద్రబాబు నాయుడు చేస్తాడు అనుకుంటే ఏమి కూడా ఇప్పుడు అందలేదండి. నా పేరు వెంకటేశ్వరరావు అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా. నేను ఒక 5 ఎకరాలు అంటితోటి వేసినాను. మొత్తం గాలికి ఉన్నామని చూడిపోయాను. ఇప్పుడు అది బాగు చేసి ఎన్ని చేసినప్పుడు ఏమి లేదండి. ఎకరానికి వచ్చి ₹1,00,000 పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు ఇక్కడ పట్టుకొచ్చానేమో రేట్ లేదండి. ఇక్కడ ఎవడో మొండ కొనాలి కానీ ఇప్పుడు అసలు బాగా ద్వాని ఉంది. గెల ₹50 వస్తాను. ఎవరో కొండకు ఏమో రావట్లేదండి. ఈ దళారులు ఏమో ఒకసారి కొంటున్నారు, ఒకసారి ఏం కొనట్లేదండి. ఓ గంట దాకా ఉన్నాడండి. పుస్తకానికి ₹50 ₹70 కానీ ఉందండి రేటు. అందుమించి ఏమి లేదండి. బాగా ఎక్కువ పెరిగిపోయినండి. బాగా ఎకరానికి వచ్చి 500 400 కొన్ని సేలు అయితే మొత్తం విరిగిపోయినండి. ఇప్పుడు దిక్కుదాని పరిస్థితిలో ఉన్నామండి. ఇప్పుడు మళ్ళీ తుఫాను అన్నారండి. అది జనరల్ ప్రభుత్వం ఏదైనా ఆదుకోవాలి. గతంలో అయితే 250 ఉండేదండి, 300. అది ఆగస్టు నెల ఆ నెలలో. ఇప్పుడైతే ఏం లేదండి, ₹60 ₹70 మార్జిన్. ఇక్కడ అన్ని చాలా కదా తీసుకెళ్ళండి, అది కూడా రావట్లేదు. ఒకసారి మరో తుఫాను అన్నారండి. ఇప్పుడు అది వస్తే కానీ ఇంకా రైతు మీద అధికమయంగా ఉందండి. అదండి పరిస్థితి. ప్రభుత్వమే ఏదో సహాయం చేసి ఆదుకుంటున్నారు. అదే మరి మాట తీసుకున్నారండి. మరి చేస్తాం, ఇంకా ఏమీ లేదండి, దోషాలు ఏమీ లేదండి. అదే మాత్రం రైతుల దగ్గరికి వచ్చి అందరు రాసుకెళ్ళారండి. అమ్మారావు ఇంకా రాసుకుని వెళ్ళారండి. ప్రభుత్వం వల్ల మనకి ఏమో రూపాయి లేదండి. ఎకరానికి 5,000 10,000 వస్తున్నారు. అది కూడా ఎకరానికి లేదండి. ఏమని ఎంతవరకు వస్తున్నారు? ఆ లేదని వేయాలని రావాలంటే ఒకవేళ 5,000 10,000 వచ్చినా అలా తోట బాగా అయితే ఖర్చులు సరిపోద్దండి. అంటే ఇవాళ మనిషికి ఎక్కడంటే ₹600 పదకొండింటికి. ఇవాళ కూలిపోయిన స్థితి కూడా లేదండి రైతు దగ్గర. ప్రస్తుతం కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఉన్న అరటి మార్కెట్ లో అయితే మాత్రం రైతుల పరిస్థితి అయితే మాత్రం అధోగమ్యచర్యంగా మారిందని చెప్పేసి రైతులు వారి ఆవేదన అయితే వ్యక్తించడం జరిగింది. అయితే ఎప్పటికే కూడా ₹400 అరటికాయలు ఈ రోజు ₹50 ₹100 ఉండడంతో మోంతా తుఫాను అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం రైతుల మీద ప్రభావం చూపింది. ఆ ప్రభావం ఇప్పుడు కూడా కొనసాగుతుందని చెప్పేసి రైతులందరూ చెప్పడం జరుగుతుంది.
ఈ యొక్క రావులపాలెంలో పేరు చెప్పగానే అరటి పేరు పూర్తి స్థాయిలో కోనసీమ అందాలకు తెల్లవారుజాము నుండి కూడా ఈ యొక్క సైకిళ్లపై ఎవరైతే రైతులు ఈ యొక్క అరటిగల్లు కట్టుకుని వెళ్ళడంతో అందాలు చూపిస్తున్న ఈ యొక్క కోనసీమ రైతులైతే మాత్రం ఈ రోజు వారు ఆనందాన్ని పూర్తి స్థాయిలో అయితే మాత్రం దుఃఖంగా మిగిలిందని చెప్పవచ్చు. ఇదే స్థానంలో ఈ యొక్క అరటి మార్కెట్ లో చూస్తున్న అరటిగల్లన్నీ కూడా ఎక్కడికెక్కడ స్టాక్లు అయితే ఉండిపోయి రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన దానికి పూర్తి స్థాయిలో కనీసం మెయింటెనెన్స్ కూడా లేకుండా ఈ యొక్క ట్రావెలింగ్ ఛార్జీలు కూడా లేకపోవడంతో రైతు ఇక్కడ కుదలేకపోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అయితే మాత్రం ఈ యొక్క అరటి మార్కెట్ లో ఉన్న రైతులందరినీ కూడా అంబేద్కర్ కోనసీమ రైతులు పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి రైతులు అయితే మాత్రం డిమాండ్ జరిగింది. కెమెరామ్యాన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా.